నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు చూసుకుందాం. దానికంటే బిఫోర్గా ఈరోజు మన తెలుగు ప్రజలందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. మీ జీవితాల్లో రంగులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మీ జీవితాలు వెలగాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే హోలీ సందర్భంగా చాలామంది ఈ మద్యానికి తీసుకొని చాలామంది యాక్సిడెంట్లు అయ్యే సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ హైదరాబాద్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ పెట్టాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని శుభపరిణామంగా భావించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ గారు మన హైదరాబాద్కి వచ్చిండ్రు. అక్కడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుల మీటింగ్లో పాల్గొని మీరు గులాంగిరి చేయద్దా, మీరు ప్రజల మధ్యకు పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్క నాయకుని దగ్గర గులాంగిరి చేయడం వలన ఈరోజు పదవులు వస్తాయని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా పార్టీలలో చూస్తాను, కానీ ఇక్కడ మంచి నిర్ణయం అయితే చెప్పింది. ఎందుకంటే గులాంగిరి చేయదు, ప్రజల కోణంలో పనిచేయండి, పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తాను. ఇది మంచి ఆలోచన. నిజంగా ఎవరిగా గులాంగిరి చేయదు. మీరు ఏ గులాంగిరి చేసినా కూడా ప్రజల దగ్గర పోయి గులాంగిరి చేయండి, ప్రజల సమస్యల కోసం పనిచేయండి, ప్రజల దగ్గర పోయి మాట్లాడండి. అప్పుడు చేస్తే మాత్రమే సాధ్యమైందని చెప్పేసి శిక్షణ శిబిరంలో మాత్రం ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విషయాలను చెప్పదలుచుకుంటే దీనికి రాహుల్ గాంధీకి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంది. ఇంతవరకు ఏ ఒక్క పార్టీ అధినాయకుడు ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ మాట్లాడిన రాహుల్ గాంధీ గారికి యాక్సెప్ట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇది డిసిసి అధ్యక్షుల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ. మీరే సుప్రీం, భవిష్యత్తులో మీరే మంచి నాయకులు అవుతారు. పదవిని దుర్వినియోగం చేయొద్దు, మీరు నిలబడండి, పార్టీని నిలబెట్టండి. ప్రధాని మోదీ అమెరికా గుప్పెట్లో వెళ్ళిపోయాడన్న రాహుల్ ఎలాగైనా అధికారంలో ఉండాలనేదే బీజేపీ విధానం అని చెప్పేసి విమర్శించిండు. అన్ని ప్రజలను వివరించాలని చెప్పేసి, పార్టీపై విశ్వాసం కలిగించాలని చెప్పేసి ఆ పిలుపు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ సమక్షంలో పనిచేయాలని చెప్పేసి కితాబిచ్చిండు. ఎవరైనా కూడా పిసిసి పార్టీ ఆధీనంలో ముఖ్యమంత్రి అయినా కూడా పార్టీకి లోపడే పనిచేయాలి. పార్టీ వరకు వచ్చారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ పార్టీ వరకు వచ్చే మాత్రం పిసిసి అధ్యక్షుని పరిధిలోనే పనిచేయాలని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఈరోజు సార్ ఒకటి ఆలోచన చేయాలి. మీరు మంచి నిర్ణయం చెప్పిండ్రు, ప్రతిదీ ప్రజలలో పోతాను. ఎందుకంటే ఒక గాంధీ విగ్రహం పెట్టడం కోసం ఎంతమంది భూములను గుంజుకుంటారో చూడాల్సిన సందర్భం ఉన్నది సార్. ఎందుకంటే ఈరోజు పెద్ద ధనవంతుల ఇళ్లను కూల్చడానికేమో మీరు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి టైం ఇస్తా ఉన్నారు. కానీ పేదలండి, పాపం పేదలు ఎవరినో నమ్మి వాడిని కొనుక్కొని ఈరోజు వాడ ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళ చేతుల నుంచి బలవంతంగా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి భూమిని గుంజుకుంటా ఉన్నారు. ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే పేదలు వాళ్ళు బలహీనులు, కష్టమనక ఎండనక వాననక కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి 40 ఏళ్ల తర్వాత చిన్న 60 గజాలు అది కూడా చిన్న రేకుల రూమ్లు వేసుకొని చిన్న ఇల్లు కట్టుకొని ఉంటా ఉంటే బుల్డోజర్ పెట్టి కూలగొడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు నిజంగా గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు ఇంకెన్ని కోట్లు పెట్టుకోవాలనుకుంటే పెద్దల యొక్క పెద్ద బిల్డింగులు కడతా ఉన్నారు. వాళ్ళ మీద చూపెట్టండి సార్ మీరు ప్రతాపం. ఈ ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, నిజంగా మీకు ఉద్దేశం ఉంటే పెద్దలు పెద్ద బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు కడతా ఉంటే వాళ్ళ జోలికి కనీసం పోకుండా మీరు నిలబడతా ఉన్నారు. కానీ పేదలు కూటికిలోనుల దగ్గర పోయి గుంజుకుంటా ఉన్నారు. ఇది ఒక్కసారి మీరు కూడా మీ పార్టీ ముఖ్యమంత్రులకు కానీ పార్టీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వేరే పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటా ఉన్నారు తప్ప నిజంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి అడుగులు వేస్తాను రానే. మీరు మా పార్టీ అధికారంలోకి మేము చేస్తాం, లేదా నువ్వు పెద్ద ఇల్లు కూలుస్తాం ఒక ఆయన, లేదు అంతా వేరే జరుగుతుందని ఒక ఆయన. ఎక్కడ జరుగుతుంది? ప్రజల పక్షాన మీరు మాట్లాడింది ఎక్కడ? మీ పార్టీల యొక్క విధానాలను కాపాడుకోవడం కోసం మీరు నిలబడతారు తప్ప జన్యుడిగా ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడతారండి? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, ఏదో కష్టపడి కొనుక్కున్నారా ఆ భూమి, వాళ్ళ దగ్గర పోయి గుంజుకుంటే ఎట్లా అన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు పేదల దగ్గరికి పోయి ఆ పేదల భూములను బుల్డోజర్లు పెట్టి కూలగొడతా అంటే వాళ్ళ ఆర్తనాదాలు వినలేకపోతానండి. ఇక్కడ వాళ్ళ యొక్క బాధలు ఎవరు పట్టించుకోవాలి? సరే ఆలోచన చేయాలి. ప్రజలారా ఇప్పుడే చైతన్యవంతులు కావాలి.
ఎందుకంటే ఇప్పుడు పేదలకో న్యాయం మీకో న్యాయం అయితే ఎట్లా? ఆ దిశగా అడుగులై పార్టీలందరూ నాయకులంతా ఒకరినొకరు తెచ్చుకుంటారు, మళ్ళీ సాయంత్రం పోయి అక్కడ కూర్చుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఒక బాధ్యత ఉంటే మీరు పెద్దోళ్ళ దగ్గర పోయి వాళ్ళ బిల్డింగులు కూలగొట్టండి. పేదల గుడిసెలు కాదండి మీరు కూలగొట్టేది. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదని చెప్పేసి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటే ఈ రోజు వాళ్ళ పక్షాన ఏ విధంగా మీరు నిలబడతా ఉన్నారు? ఆ విధంగా అడుగులేయాలి. ఎందుకంటే ఈరోజు మీకు ఇక ఇబ్బందులు పడే సందర్భాలు కూడా వస్తాయని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా పేదల పక్షం నుంచి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి సార్. కనీసం మరి వాళ్ళు అక్కడి నుంచి పోవడానికి నాకు టైం ఇవ్వాలి కదా. వాళ్ళ పక్షాన్ని నిలబడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తా ఉన్నా.